అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ గురించి తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఎన్పిఎస్ గురించి తెలుసుకోబోతాం. ఎన్పిఎస్ అంటే ఏంటి? ఎన్పిఎస్ అంటే ఏంటంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. నేషనల్ పెన్షన్ సిస్టమ్, దీన్ని కొంతమంది న్యూ పెన్షన్ స్కీమ్ అని కూడా అంటారు. ఎందుకంటే అంతకుముందు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను స్క్రాప్ చేసేసి న్యూ పెన్షన్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ న్యూ పెన్షన్ స్కీమ్ని ఏమంటారంటే ఎన్పిఎస్ అంటారు, నేషనల్ పెన్షన్ సిస్టమ్. సో ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే ఏంటి? నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే ఎవరైతే 1/1/2004 తర్వాత 1/1/2004 నుంచి ఎవరైతే గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయింటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ అనేది తీసివేయడం జరిగింది. సో ఈ ఓల్డ్ పెన్షన్ స్థానంలోనే న్యూ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ ఎన్పిఎస్లో ఏంటంటే జనరల్గా ఒక ఎంప్లాయీ ఉంటాడు. ఆ ఎంప్లాయీ ఒకవేళ అతని శాలరీలోంచి సమ్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది డిడక్ట్ చేసి తర్వాత ఎంప్లాయర్ అంటే ఏంటి, అతనికి జాబ్ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ తరఫున ఒక పర్సెంట్ అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో ఈ టోటల్ అమౌంట్ను వచ్చేసి ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ టోటల్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి గవర్నమెంట్ అనేది ఫండ్స్లో పెట్టడం జరుగుతుంది. ఈ ఫండ్స్లో పెట్టిన తర్వాత రిటైర్ అయిన తర్వాత 60 years వచ్చిన తర్వాత ఎప్పుడైతే రిటైర్డ్ అయిన తర్వాత లంసమ్ అమౌంట్ అనేది డ్రా చేసుకొని సో మిగతా రిమైనింగ్ అమౌంట్ కొన్ని ఫండ్స్లలో పెట్టేసి ఆ ఫండ్స్లో పెట్టడం ద్వారా వచ్చేటటువంటి రిటర్న్స్నే పెన్షన్గా ఇచ్చేటటువంటి ఒక విధానం అన్నమాట. ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది. సో ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది మనం ఎప్పుడు జనరల్గా చూస్తుంటారు. మనం ఎప్పుడైనా ఎంప్లాయీస్ అందరూ కూడా ఏమైనా స్ట్రైక్లు ధర్నాలు చేసినప్పుడు కూడా పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలి, ఈ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలి అని చెప్తుంటారు జనరల్గా. సరే, ఇప్పుడు మనకు దిస్ ఈజ్ నాట్ ఎ ప్లాట్ఫామ్ టు టాక్ అబౌట్ దట్ మ్యాటర్స్ కాబట్టి సో ఇది సరైన ప్లాట్ఫామ్ కదా అలాంటి విషయాలు మాట్లాడడానికి. సరే, మనకి ఏదైతే మన డిపార్ట్మెంట్ గురించి మనకు ఈ ఎగ్జామ్ సిలబస్లో ఏదైతే GDS-TMTS ఎగ్జామ్ సిలబస్లో ఏ టాపిక్ ఆ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్. సో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1/1/2004 నుంచి ఇంట్రడ్యూస్ చేశారని గుర్తుపెట్టారు. సో ఎవరు దీంట్లోకి జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుందంటే జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే కాదు, బయట ఎవరైనా ఎనీ సబ్స్క్రైబర్ కూడా ఈ న్యూ పెన్షన్ సిస్టమ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ని ఎన్పిఎస్ అకౌంట్ని ఓపెన్ చేసుకునే దానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన ఇండియన్సే కాకుండా ఎన్ఆర్ఐస్ కూడా ఉంటారు. అంటే మన ఇండియన్స్ ఫారిన్ కంట్రీస్లో ఉంటారు కదా, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, వాళ్ళు కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ యాజ్ ఫర్ ఒక ఆర్బీఐ సూచించినటువంటి నిబంధనల ప్రకారం వాళ్ళు ఉన్నట్లయితే కనుక ఆ ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రకారం ఈ ఎన్పిఎస్ అకౌంట్ అనేది ఎన్ఆర్ఐలు కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. బట్ ఎన్ఆర్ఐలకి ఏంటంటే మన ఇండియాలో ఒక బ్యాంకు, ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఒక బ్యాంకులో అకౌంట్ అనేది ఉండాలి. అది కూడా చెక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ ఎన్ఆర్ఐలు ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళు FEMA ఈ రూల్స్ ప్రకారం ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారము వాళ్ళు ఆ రూల్స్కి లోబడి ఉంటే కనుక ఎన్ఆర్ఐలు కూడా ఈ ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఈ గవర్నమెంట్ అనేది ఏం చెప్తుంది ఎన్పిఎస్ గురించి? సో ఎన్పిఎస్ వాళ్ళ గురించి వాట్ ఆర్ ద ఫీచర్స్ ఏమున్నాయి ఈ నేషనల్ పెన్షన్ సిస్టంలో? ఫీచర్స్ ఏమున్నాయి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఫస్ట్ లో కాస్ట్ అని చెప్తుంది. లో కాస్ట్ అంటే వరల్డ్లోనే ఉన్నటువంటి పెన్షన్ స్కీమ్స్లలో ఇది లో కాస్ట్ ప్రీమియం అని చెప్పడం జరుగుతుంది గవర్నమెంట్ అనేది. అంటే తక్కువ ప్రీమియం తోటే మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉందనే చెప్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి రెండోది వచ్చేసి లో కాస్ట్ తర్వాత వచ్చేసి సింపుల్ అనమాట. సింపుల్ పెన్షన్ స్కీమ్, సింపుల్గా ఉంటుంది పెన్షన్ స్కీమ్ అనేది. అంటే మనం జనరల్గా ఎక్కడైనా ఒక పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇవి ఎక్కడంటే మన ఇండియాలో నుండి అన్ని హెడ్ పోస్ట్ ఆఫీసులు కూడా పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ సర్వీస్ ప్రొవైడర్లుగా గుర్తించుకోండి. మన ఎనీ హెడ్ పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ ఎన్పిఎస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఇది సింపుల్ అనమాట. తర్వాత వచ్చి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటంటే మనమే ఈ రిటైర్మెంట్ దాంట్లో మనమే కొన్ని స్కీమ్స్ని ఫండ్స్లో పెడతారంటారు కదా, ఈ అమౌంట్ కాంట్రిబ్యూషన్ని నెల మనం డిడక్ట్ చేసేటువంటి అమౌంట్ని కాంట్రిబ్యూషన్ అంటారు, లేదా ప్రీమియం అంటారు. కాంట్రిబ్యూషన్ అంటారు ఎన్పిఎస్లో వచ్చేసి. సో ఆ కాంట్రిబ్యూషన్స్ అనేది ఇక్కడ ఫండ్స్లో పెట్టడం. ఫండ్స్లో పెట్టిన తర్వాత ఆ ఫండ్స్ అనేది
మనకు సెలెక్ట్ చేసుకుంటే అవకాశం ఉంటుంది. యాక్టివ్ చాయిస్ అని, తర్వాత ఆటో చాయిస్ అని 2 రకాలు ఉంటాయి. ఇది వచ్చే టాపిక్లో తెలుసుకుందాం. అంటే వచ్చే టాపిక్ అంటే అదే ఈ వీడియోలో ముందు తెలుసుకుందాం. ఓకే, యాక్టివ్ చాయిస్, ఆటో చాయిస్ అని 2 విధానాల ద్వారా మనం ఆ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. అది కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత పోర్టబుల్, ఈ పెన్షన్ స్కీమ్ అనేది ఒక పోర్టబుల్ స్కీమ్ లాంటి. పోర్టబుల్ అంటే మన ఇండియాలో ఎక్కడైనా కానీ ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేసినా, ఎక్కడ ఎన్పిఎస్ పిఓపిఎస్పిలో అకౌంట్ ఓపెన్ చేసినా ఎక్కడైనా పే చేసుకోవచ్చు. తర్వాత ఎలాగైనా పే చేయొచ్చు. అంటే ఒక క్యాష్ ద్వారా కావచ్చు, ఒక డీడీ ద్వారా కావచ్చు, ఒక చెక్ ద్వారా కావచ్చు. లోకల్ చెక్, అవుట్ స్టేషన్ చెక్స్ నాట్ అలౌడ్ అనేది గుర్తుపెట్టుకోండి. లోకల్ చెక్స్, డీడీ కావచ్చు, క్యాష్ కావచ్చు, లోకల్ చెక్స్ కావచ్చు, తర్వాత ఈసీఎస్ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ ద్వారా కావచ్చు. వీటి అన్నిటి ద్వారా ఈ ఎన్పిఎస్ అనేది ప్రీమియం అనేది కాంట్రిబ్యూషన్ అనేది పే చేయొచ్చు. ఎక్కడైనా పిఓపిఎస్పీలలో ఎక్కడైనా త్రూఅవుట్ ఇండియా ఎక్కడైనా పే చేయొచ్చు, ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేసినా కూడా అనేది కూడా చెప్తున్నారు. అంటే పోర్టబుల్ అనేది చెప్తున్నారు. ఓకేనా. తర్వాత ఈ అమౌంట్ అనేది కాంట్రిబ్యూషన్స్ ఎంత పే చేసుకోవాలి, ఎంత అంటే జనరల్గా ఎంప్లాయీస్కి అయితే 10% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ, బేసిక్ ప్లస్ డిఏలోంచి 10% అమౌంట్ అనేది ఎంప్లాయీకి డిడక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత గవర్నమెంట్ అనేది ఎంత కాంట్రిబ్యూషన్ ఇస్తుందంటే 14%, బేసిక్ ప్లస్ డిఏలో 14%. సో ఈ అమౌంట్ మొత్తం తీసుకుని ఫండ్స్లో పెట్టడం, ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 10% అనేది ఎంతవరకు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం 1.5 lakhs వరకు మనం ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ కింద చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ 10% ఈ బేసిక్ ప్లస్ డిఏలోంచి డిడక్ట్ చేయడం అనేది ఏ సెక్షన్ ప్రకారం ఉంటుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 80CC-D1, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80CC-D1 కింద ఈ 10% అమౌంట్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మ్యాక్సిమం వచ్చేసి 1.5 lakh వరకు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ కింద చూపించుకోవచ్చు. అంటే ఒక 1 yearలో 1.5 lakh డిడక్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఒక ఎంప్లాయీ అకౌంట్లోంచి 1.5 lakh మాత్రమే డిడక్ట్ అవుతుంది. అది సెక్షన్ 80CCE ప్రకారం, సెక్షన్ 80CCE ప్రకారము 1.5 lakh వరకు డిడక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ఎంప్లాయర్ 14% డిడక్ట్ చేస్తారు. ఇది ఏ సెక్షన్ వర్తిస్తుందంటే సెక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 80CC-D2. ఓకేనా, ఇది గుర్తుపెట్టండి. సెక్షన్ 80CC-D2. తర్వాత దీంట్లో వచ్చేసి ఇందులో కూడా 1.5 lakh దాటైనా మనకు గవర్నమెంట్ అనేది కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇది ఏ సెక్షన్ అని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80CCE దీని ప్రకారమే. ఓకేనా, సెక్షన్ 80CCE ప్రకారం. తర్వాత ఒక ఎంప్లాయీ వచ్చేసి అడిషనల్గా ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ కింద చూపించుకోవాలనుకుంటే ఇంకొక 50,000 వరకు అతను సేవ్ చేసుకోవచ్చు. ఆ సేవ్ చేసుకున్న దాన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద చూపించుకోవచ్చు. అది ఏ రూల్ అంటే సెక్షన్ 80CC-D1B, సెక్షన్ 80CC-D1B కింద ఇంకొక 50,000 కూడా అడిషనల్గా ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ కింద చూపించుకోవచ్చు అతను కాంట్రిబ్యూట్ చేసుకునే. తర్వాత మన ఈ ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 2 రకాల అకౌంట్స్ ఉంటాయి. ఇక్కడ 2 రకాల అకౌంట్స్ ఏంటంటే టైర్ 1 అండ్ టైర్ 2, TIER, టైర్ 1, ఇంకోటి ఏంటంటే టైర్ 2. సో టైర్ 1, టైర్ 2 అంటే ఏంటి? టైర్ 1 అంటే ఏంటంటే టైర్ 1 అనేది మనకు రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే మనం టైర్ 1లో చేసేటటువంటి కాంట్రిబ్యూషన్ మొత్తం మనకు పెన్షన్ అకౌంట్లో జమ చేయబడుతుంది. మనకు వచ్చేటటువంటి పెన్షన్ అకౌంట్నే టైర్ 1 అకౌంట్ అంటారు. టైర్ 2 అకౌంట్ ఏంటంటే ఇది వాలంటీర్లీగా అంటే మనకు కావాలనుకుంటే మనం టైర్ 2 అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత టైర్ 1లో విత్డ్రాయల్ ఫెసిలిటీ అనేది వెరీ లిమిటెడ్ అండ్ రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చేటటువంటి రిటైర్మెంట్ పెన్షన్ టైర్ 1 ద్వారా వస్తుంది. టైర్ 2 అనేది దేర్ ఈజ్ నో లిమిట్ అనమాట. లిమిట్ అనేది ఉండదు. ఒక విత్డ్రాయల్స్ కానీ మనం ఎంతైనా డిపాజిట్ చేసుకుంటూ ఉండవచ్చు, ఎన్నిసార్లు అయినా విత్డ్రా చేసుకుంటూ ఉండవచ్చు. టైర్ 2 అకౌంట్ అనేది గుర్తుపెట్టుకోండి. టైర్ 1, టైర్ 2. ఓకేనా. టైర్ 2 అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్, టైర్ 1 ఉన్న వాళ్ళు మాత్రమే టైర్ 2 అకౌంట్ ఓపెన్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ టైర్ 1 కావచ్చు, టైర్ 2లో కాంట్రిబ్యూషన్స్ అనేవి ఇందాక చెప్పినట్టు ఒక డీడీ ద్వారా కావచ్చు, ఒక క్యాష్ ద్వారా కావచ్చు, ఒక చెక్, లోకల్ చెక్లు మాత్రం, అవుట్ స్టేషన్ చెక్స్ నాట్ అలౌడ్. తర్వాత ఒక ఈసీఎస్ ద్వారా కానీ మనం ఎక్కడైనా పిఓపిఎస్పీలలో పే చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత టైర్ 1 అకౌంట్ ఎక్కడైనా కానీ పాయింట్ ఆఫ్ ప్రెజెంట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర మనకు ఒక అప్లికేషన్ ఫారం ఇచ్చినట్టయితే ఆ అప్లికేషన్ ఫారంను మనం ఫిలప్ చేసి మన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక కేవైసీ ఫామ్ డీటెయిల్స్ సంబంధించినవి, తర్వాత
ఏదైనా కానీ జనరల్గా ఒక అడ్రస్ ప్రూఫ్ కానీ, ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కానీ, ఫొటోస్ కానీ, ఒక అప్లికేషన్ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసి ఇచ్చినట్లయితే మనకు ఆ POPSలో సబ్మిట్ చేసినట్లయితే మనకు ఒక CRE అనేది ఒకటి ఉంటుంది. CRE అనేది ఏంటంటే మనకు ఈ ప్రాన్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు టైర్ 1లో ఓపెన్ చేస్తే ప్రాన్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. ఎవరు? ఈ CRE, సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ అని చెప్పాను కదా, సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ ఈ ప్రాన్ అకౌంట్ నెంబర్ అలాట్ చేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ ఎవరైతే ఈ NPSలో చేయాలో వాళ్ళందరికీ కూడా ప్రాన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ మొత్తం ఈ NPS అంతా ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తారంటే మొత్తం ఆర్గనైజ్ చేసిన PFRDA, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అనేది దీనికి ఏజెన్సీ, నోడల్ ఏజెన్సీ. NPSకి నోడల్ ఏజెన్సీ ఏదంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఈ ఒక నోడల్ ఏజెన్సీ. ఈ NPS అంతా ఆర్గనైజ్ చేసేది అదే. తర్వాత వచ్చేసి ఈ NPSలో ఉన్నటువంటి ఈ డేటాబేస్ అంతా ఆర్గనైజ్ చేసేది అంతా ఎవరంటే సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ. దీన్ని ఇప్పుడు ఈ మధ్య నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ NSDL అనేదాన్ని దేనిగా మార్చారంటే ప్రోటీన్ ఈ టెక్నాలజీకి లిమిటెడ్, ప్రోటీన్ ఈ టెక్నాలజీ లిమిటెడ్గా మార్చారు. ప్రోటీన్ NSDL అనేది ఈ PFRDA అనేది NSDLని నియమించింది ఇదంతా చూసుకోవడానికి. దీంట్లో వచ్చేసి మళ్ళీ CRE అనేది మొత్తం డేటాబేస్ అంతా ఆర్గనైజ్ చేసేది. ఒక కాంట్రిబ్యూషన్స్ కావచ్చు, ఒక విత్డ్రాయల్స్ కావచ్చు, ఒక మేనేజ్మెంట్ కావచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, దానికి సంబంధించిన డేటాబేస్ అంతా ఈ సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ అనేది ఆర్గనైజ్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఈ ప్రాన్ నెంబర్ టైర్ 1లో ఈ CRE నుంచి ఒక ప్రాన్ నెంబర్ అనేది వస్తుంది. అప్లికేషన్ పంపించిన తర్వాత ఈ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్లో ఒక నెంబర్ అలాట్ చేసినా ఆ నెంబర్లో మన అమౌంట్ అంతా కాంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా క్రెడిట్ అవుతూ ఉండటం జరుగుతుంది. తర్వాత వచ్చేసి టైర్ 1లో అకౌంట్ ఓపెన్ చేయడానికి మినిమం ఎంత అంటే మినిమం వచ్చేసి 500 రూపీస్ అనేది గుర్తుపెట్టుకోండి. మినిమం టైర్ 1లో అకౌంట్ ఓపెన్ చేయడానికి మినిమం ఎంత అమౌంట్? 500. తర్వాత సబ్సిక్వెంట్గా మళ్ళీ ఎప్పుడైనా మనం డిపాజిట్ చేయాలనుకుంటే మినిమం 500 రూపీస్ చేయాలి. సబ్సిక్వెంట్గా డిపాజిట్ చేయాలనుకుంటే మినిమం 500 రూపీస్ చేయాలి. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో పర్ ఇయర్ వచ్చేసి కనీసము మినిమం 1000 రూపీస్ అయినా పే చేయాలి. మినిమం 1000 రూపీస్ అయినా పే చేయాలి. ప్లస్ మినిమం ఒక ట్రాన్సాక్షన్ అయినా జరగాలి. సరే, ఒకే ఒక ట్రాన్సాక్షన్ చేసాడనుకున్నాం, కనీసం 1000 రూపీస్ ఖచ్చితంగా చేయాలి. ఒక ట్రాన్సాక్షన్ చేసి 1 ఇయర్లో ఒక ట్రాన్సాక్షన్ అయినా ఖచ్చితంగా జరపాలి. అది కూడా మినిమం వచ్చేసి ఒక సంవత్సరంలో పర్ ఇయర్లో వచ్చేసి కనీసం ఒక 1000 రూపీస్ అయినా డిపాజిట్ చేస్తుండాలి. సబ్సిక్వెంట్గా డిపాజిట్ చేస్తే మాత్రం మినిమం 500 రూపీస్ డిపాజిట్ చేయాలి. ఇది టైర్ 1 అకౌంట్. ఒకవేళ ఇన్ కేస్ ఇది ఓన్లీ ఎక్స్క్లూడింగ్ తర్వాత ఇది వచ్చి ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అండ్ ఛార్జెస్. ఒకవేళ మనం చేస్తున్న ఈ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వచ్చి 200 రూపీస్ ప్లస్ GST పడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్కి వచ్చేసి 200 రూపీస్ ప్లస్ GST ఛార్జెస్ ఏ విధంగా ఉంటుంటే 200 రూపీస్ ప్లస్ GST పడుతుంది. తర్వాత కాంట్రిబ్యూషన్ ఛార్జెస్ వచ్చేసి 30 రూపీస్. తర్వాత రిమైనింగ్ ఏదైనా సర్వీసులు చేయాలన్నా 30 రూపీస్ ఎక్సెప్ట్ విత్ డ్రాయల్స్. ఒకవేళ విత్ డ్రాయల్స్కి సంబంధించినటువంటి సర్వీస్ చేసినట్టయితే కన్నా దానికి వచ్చే ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయంటే 125 రూపీస్ ప్లస్ GST, 125 రూపీస్ ప్లస్ GST. తర్వాత ఈ అమౌంట్ అంతా కూడా మనకి ఇయర్లీ ఈ ఛార్జెస్ అనేవి ఒక కాంట్రిబ్యూషన్స్ కావచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఛార్జెస్ కావచ్చు, ఇట్లాంటి ఛార్జెస్ అన్నిటికీ కూడా మెయింటెనెన్స్ ఛార్జ్ అన్నిటికీ కూడా ఇయర్ అనే ఛార్జెస్ అనేది ఈ CRE అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఆ ఛార్జెస్ని కలుపుకొని మనం డిపాజిట్ చేస్తే బాగుంటుంది. ఇది ఎక్స్క్లూడింగ్ అంటే అవి కలపకుండా మనం చెప్పేటటువంటి ఈ మినిమం సబ్సిక్వెంట్ డిపాజిట్ అనమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి టైర్ 2 అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేయాలి? టైర్ 2 అకౌంట్ వచ్చేసి మినిమం వచ్చేసి 1000 రూపాయలు. సో టైర్ 1 ఉన్న వాళ్ళే టైర్ 2 అకౌంట్ ఓపెన్ చేయాలి. నాకు టైర్ 1 వద్దు టైర్ 2 కావాలంటే ఇవ్వరు. ఓకేనా? సో మినిమం వచ్చేసి 1000 రూపీస్ డిపాజిట్ చేయాలి. తర్వాత సబ్సిక్వెంట్గా ఎప్పుడైనా నువ్వు డిపాజిట్ చేయాలనుకుంటే కానీ 250 రూపీస్ డిపాజిట్ చేయాలి. సబ్సిక్వెంట్గా డిపాజిట్ చేయాలంటే ఎప్పుడైనా కానీ డిపాజిట్ చేసుకుంటే మినిమం 250 రూపీస్ చేయాలి. తర్వాత వచ్చేసి ఈ టైర్ 2లో మినిమం ఇంత చేయాలని అంటూ ఏముండదు. అంటే మినిమం ఒక ట్రాన్సాక్షన్ చేస్తేనే నువ్వు 250 ఇవ్వాలి. ఒకవేళ ఒక సంవత్సరం అంతా ట్రాన్సాక్షన్ చేయకపోయినా ఏమి ఇబ్బంది లేదు. తర్వాత మినిమం ఇంత వేయాలని కూడా లేదు. ఇక్కడనైతే టైర్ 1లో మినిమం ఒక 1000 రూపీస్ అయినా వేయాలి. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అంటా కానీ టైర్ 2లో అయితే మినిమం ఇంత వేయాలని కూడా లేదు. తర్వాత
దీంట్లో వచ్చేసి మ్యాక్సిమం సీలింగ్ అంటూ ఏముండదు, మ్యాక్సిమం సీలింగ్ అంటూ ఏముండదు, ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో క్యాప్. నో క్యాప్ అంటే నో సీలింగ్, నో లిమిట్, మ్యాక్సిమం లిమిట్ అనేది ఎంతైనా వేసుకోవచ్చు. తర్వాత ఈ టైర్ 2లో వచ్చేసి ఎప్పుడైనా మనం డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. టైర్ 1లో వచ్చేసి కొన్ని లిమిటెడ్, ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కావచ్చు, ఒక మెడికల్ పర్పసెస్ కానీ మధ్య మధ్యలో డ్రా చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అది కూడా 25% అని ఈ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంది టైర్ 1లో. ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ ఎన్పిఎస్లో, ఈ ఎన్పిఎస్ సిఆర్ఏ నుంచి మనకు పాన్ కార్డు వస్తుంది కదా. పాన్ కార్డు వచ్చేటప్పుడు పాన్ కార్డుతో పాటు ఒక టీపిన్ నెంబర్ అని ఒకటి వస్తుందండి. టీపిన్ అంటే టెలిఫోన్ పిన్ నెంబర్, అంటే పిన్ అంటే సీక్రెట్ పిన్ నెంబర్ ఉంటుంది కదా, అదనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి ఒక ఐపిన్ అని ఉంటుంది, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కదా, పిఎన్ అంటే పర్సనల్ ఐడెంటిఫై, ఒక పిన్ నెంబర్ అని ఉంటుంది. సో పాన్ కార్డ్తో పాటు మనకు టెలిఫోన్ పిన్ నెంబర్ అనేది ఒకటి, తర్వాత ఇంటర్నెట్ పిన్ అనేది ఒకటి వస్తాయి. సో ఈ రెండింటిని మనం ఈ ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ ఏదైతే ఉందో, ఎన్ఎస్డిఎల్ కాదు ప్రోటీన్ ఇప్పుడు వచ్చేసి, సరే ఓకే, మనకి ఏదైతే వెబ్సైట్ ఉందో ఎన్పిఎస్, దీనికి వచ్చేసి ఎన్పిఎస్ వెబ్సైట్ వచ్చేసి www.nps నోట్ చేసుకుని npscra.nsdl.co.in. సో www.npscra.nsdl.co.in అనేది ఈ మనకు ఎన్పిఎస్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లో మనం టీపిన్ ద్వారా, ఐపిన్ ద్వారా మనం లాగిన్ అయ్యి, ఒకవేళ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఇది వచ్చేసి వెబ్సైట్ 24/7 యాక్సెస్ చేసుకోవచ్చు మనం ఈ పిన్ నెంబర్తో యూజ్ చేసుకొని. ఓకేనా. దానికి టైం అంటూ ఏముండదు, 24/7 మనం యాక్సెసింగ్ అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఈ మన అమౌంట్ జమ చేసినటువంటి అమౌంట్, ఈ మన కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి కదా, ఈ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఏ విధంగా వాళ్ళు ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి 2 పాయింట్స్ ఉంటాయండి, 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మనం జనరల్గా మరీ ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ మరీ డెప్త్గా పోవాల్సిన అయితే అవసరం లేదు. మనం జనరల్గా మన బిజినెస్కి సంబంధించినటువంటి టాపిక్స్ డెప్త్గా చదవట్లేదు కాబట్టి జస్ట్ మనకు పైన నేషనల్ పెన్షన్ సిస్టమ్ మనకి ఇండియా పోస్ట్ వెబ్సైట్లో ఏముందో అంతలో మాత్రమే తెలుసుకుందాం. ఓకేనా. మరీ డెప్త్గా పోతే మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటాయి. ఓకేనా. సో సింపుల్గా నేను ఉన్నట్లుగా చెప్తున్నాను. ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేస్తారంటే దీనికి 2 అప్రాప్రియేషన్స్ ఉంటాయండి. 2 అప్రోచెస్ ఏంటంటే, ఒకటి వచ్చేసి యాక్టివ్ చాయిస్ అనేది ఒకటి ఉంటుంది. సో యాక్టివ్ చాయిస్, సో ఫస్ట్ వచ్చేసి యాక్టివ్ చాయిస్ ఒకటి, తర్వాత వచ్చేసి ఆటో చాయిస్ ఒకటి. సో మనం పిఓపిఎస్పిలో, పాయింట్ ఆఫ్ ప్రెజెంట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర మనం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు, ప్రాన్ అకౌంట్ అంటే ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రాన్ కోసం అప్లై చేస్తాం. దాంతోపాటే మనం మన కాంట్రిబ్యూషన్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక ఫండ్స్ మేనేజ్మెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఒక పర్సన్, ఒక సబ్స్క్రైబరు యాక్టివ్ చాయిస్ అంటే ఏంటంటే, ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి నాకు ఒక ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ గురించి నాకు మంచి ఐడియా ఉంది, మార్కెటింగ్స్ గురించి కావచ్చు, ఈక్విటీస్ గురించి కావచ్చు, ఇలాంటి వాటి మీద నాకు మంచి ఐడియా ఉంది అనుకుంటే కనుక అప్పుడు అతను యాక్టివ్ చాయిస్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే యాక్టివ్ చాయిస్ అంటే తనకు తానుగా సబ్స్క్రైబర్ యాక్టివ్గా వాళ్ళే చాయిస్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే నాకు ఈ ఫండ్స్లో ఇంత పర్సెంటేజ్ అమౌంట్ ఉండాలి, ఈ ఫండ్స్లో ఇంత పర్సెంటేజ్ అమౌంట్ ఉండాలనేది ఆ సబ్స్క్రైబరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు ఈక్విటీస్ మీద, మార్కెట్స్ మీద, ఈ ఫండ్స్ మీద, ఇన్వెస్ట్మెంట్స్ మీద నాకు పెద్ద ఐడియా లేదు అనుకున్నప్పుడు మాత్రం ఆటో చాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆటో చాయిస్ అంటే కన్నా ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఒక ఎల్ఐసి ఫండ్స్ కావచ్చు, ఎల్ఐసి రిటైర్మెంట్ పెన్షన్ ఫండ్ కావచ్చు, తర్వాత ఒక ఎస్బీఐ లైఫ్ పెన్షన్ ఫండ్ కావచ్చు, తర్వాత ఒక యూటీఐ రిటైర్మెంట్ ఫండ్స్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్గా ఇంత పర్సెంట్ అని చెప్పి ఈ 3 ఫండ్స్లో ఒక యూటీఐ రిటైర్మెంట్ పెన్షన్ ఫండ్ కావచ్చు, ఒక ఎస్బీఐ లైఫ్ రిటైర్మెంట్ పెన్షన్ ఫండ్ కావచ్చు, తర్వాత ఎల్ఐసి పెన్షన్ ఫండ్ కావచ్చు. సో ఇలాంటి వాటిలో వాళ్ళు ఆటోమేటిక్గా ఆటో చాయిస్ పెడితే ఆటోమేటిక్గా ఒక్కొక్క దాంట్లో ఇంత పర్సెంటేజ్ అని చెప్పి వాళ్ళే ఆ కాంట్రిబ్యూషన్ను ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అనేది యాక్టివ్ చాయిస్. సో యాక్టివ్ చాయిస్లో ఏం ఆప్షన్స్ ఉంటాయనేది తెలుసుకున్నాం ఇప్పుడు. సో జనరల్గా ఫ్రెండ్స్, యాక్టివ్ చాయిస్ అంటే ఏంటంటే, యాక్టివ్ చాయిస్లో వచ్చేసి జనరల్గా చూడండి,
4 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. 4 రకాలు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి యాక్టివ్ చాయిస్ అసెట్ క్లాస్ ఈ. అసెట్ క్లాస్ ఈ అంటే ఈ క్లాస్ ఈ అనేది కూడా ఒక ప్రీడామినెంట్ ఈక్విటీ ఫండ్స్ అనేవి గుర్తుపెట్టాలి. ప్రీడామినెంట్ ఈక్విటీ ఫండ్స్. సో ఈక్విటీ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న దాన్ని అసెట్ క్లాస్ ఈ అంటారు. దీంట్లో వచ్చేసి మ్యాక్సిమం ఇదంతా యాక్టివ్ చాయిస్లో, అంటే సబ్స్క్రైబర్ తనంతకు తానుగా మనకు ఐడియా ఉంటే కనుక వాళ్ళగా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని అసెట్ క్లాస్ ఈ అంటారు. ఈ అసెట్ క్లాస్ ఈలో ఎంత పర్సెంట్ మన కాంట్రిబ్యూషను 50%, మ్యాక్సిమం 50% వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి అసెట్ క్లాస్ సి. అసెట్ క్లాస్ సి అంటే ఏంటంటే ఇది ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు వీటిని క్లాస్ సి. అదర్ దాన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కాకుండా ఇంకా ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లాస్ సి అంటారు. ఓకేనా. సో వీటిలో వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి గవర్నమెంట్ ఎంతవరకు అలౌ చేస్తుందంటే కనుక 100%, మనం 100% అయినా క్లాస్ సిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి అసెట్ క్లాస్ జి అంటారు. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇది జి. అసెట్ క్లాస్ జి అంటే గవర్నమెంట్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని అసెట్ క్లాస్ జి అంటారు. ఇక్కడ కూడా ఒక సబ్స్క్రైబరు 100% ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి అసెట్ క్లాస్ ఏ. సో అసెట్ క్లాస్ ఏ అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో జనరల్గా కమర్షియల్ మార్ట్గేజ్ బ్యాక్డ్ సర్వీసెస్ అని, తర్వాత ఎంబీఎస్ చెప్తారు, సిఎంబిఎస్. సో దానికి మనకు జనరల్గా కమర్షియల్ మార్ట్గేజ్డ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ అని, తర్వాత మార్ట్గేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ అని, తర్వాత రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని, తర్వాత వచ్చేసి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. సో ఇన్ని మార్కెటింగ్లో ఉంటాయి, మనకు కూడా పెద్ద ఐడియా లేదు. సో సిఎంబిఎస్, ఎంబీఎస్, ఆర్ఈఐటిఎస్, ఏఎఫ్ఎస్ ఇలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఏ సబ్స్క్రైబర్ ఐడియా ఉంటుందో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే వీటిలో ఏంటంటే ఓన్లీ 5% వరకు మాత్రమే గవర్నమెంట్ అనేది అలో చేస్తుంది అనేది గుర్తుపెట్టుకుంది. ఓన్లీ 5% వరకు మాత్రమే అలో చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి హై రిస్క్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ హై రిస్క్స్ కూడా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అబౌట్ యాక్టివ్ చేసిన జస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. అసెట్ క్లాస్ సి అంటే ఏంటి, ఎంత పర్సెంటేజ్ వరకు సబ్స్క్రైబర్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. తర్వాత అసెట్ క్లాస్ సి అంటే అదర్ దాన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్నే క్లాస్ సి ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్స్ అంటారు. అసెట్ క్లాస్ జి అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని. ఇందులో సిలో జీలో వచ్చేసి 100% ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత అసెట్ క్లాస్ సి అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనమాట. సో సిఎంబిఎస్ అంటే కమర్షియల్ మార్ట్గేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ అండ్ మార్ట్గేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, తర్వాత ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనమాట. వీటన్నిటి కూడా దీంట్లో ఏ ఉంటుంది. దీంట్లో హై రిస్క్ ఉంటుంది ప్లస్ హై రిటర్న్స్ ఉంటాయి కాబట్టి ఇందులో ఓన్లీ 5% మాత్రమే మనం సబ్స్క్రైబర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఒప్పుకుంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇవన్నీ యాక్టివ్ చేసి ఎవరైతే ఈ మార్కెటింగ్స్ మీద, ఈక్విటీస్ మీద ఎవరికైతే ఐడియా ఉంటుందో వాళ్ళకు అవకాశం ఇచ్చినారు. ఒకవేళ ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి నాకు ఎటువంటి ఐడియా లేదు, నేనేం చేయలేను, నాకేం తెలియదు, మీరే ఆటోమేటిక్గా ఏదైనా ఒక మంచి సెలెక్ట్ చేయండి అన్నప్పుడు ఆటో చాయిస్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆటో చాయిస్ అంటే ఏంటంటే సో ఈ ఆటో చాయిస్లో వచ్చేసి మళ్ళీ 3 రకాలు ఉంటాయండి. అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్ LC75 ఫస్ట్ ఒక స్కీము. ఓకేనా. తర్వాత వచ్చేసి మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్ అంటారు, LC50 అంటారు. ఓకేనా. తర్వాత వచ్చేసి మూడోది వచ్చేసి కన్జర్వేటివ్ లైఫ్ సైకిల్ ఫండ్. ఓకేనా. కన్జర్వేటివ్ లైఫ్ సైకిల్ ఫండ్ ఇది వచ్చేసి LC25. సో ఈ ఆటో చాయిస్ అంటే ఏంటంటే ఈ ఉంది కదా మనకు అసెట్ క్లాస్ ఈ అనేది ఉంది కదా, అసెట్ క్లాస్ ఈలో ఇక్కడ వచ్చేసి LC75 అసెట్ మొత్తం ఈ కాంట్రిబ్యూషన్ ఏం చేస్తారంటే అసెట్ క్లాస్ ఈలో
75% ఇన్వెస్ట్ చేస్తారు. ఆటో చాయిస్ 75% ఇన్వెస్ట్ చేసి తర్వాత ఎంతవరకు 35 ఇయర్స్ వచ్చేంత వరకు 35 ఇయర్స్ వచ్చేంత వరకు 75%, మిగతా 25% సిఈలో ఇన్వెస్ట్ చేస్తారు. అసెట్ క్లాస్ సి, క్లాస్ జి, క్లాస్ సి కానీ క్లాస్ జి కానీ రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి 35 ఇయర్స్ వరకు 75% పెట్టి మిగతాది సిజిలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. తర్వాత 35 ఇయర్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఈలో అనేది తగ్గుకుంటూ వస్తుంది, తర్వాత సిజిలో పెంచుకుంటూ పోతారు అంతే. ఓకేనా. తర్వాత మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్ అంటే LC50లో వచ్చేసి ఈ క్లాస్ ఈ ఉంది కదా, అసెట్ క్లాస్ ఈలో వచ్చేసి 50% వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎప్పటి వరకు? 35 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు. ఈలో వచ్చేసి అసెట్ ఈలో 50% ఇన్వెస్ట్మెంట్ చేస్తారు 35 ఇయర్స్ వచ్చేంత వరకు సబ్స్క్రైబర్కి. 35 ఇయర్స్ దాటిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఈలో అనేది తగ్గుకుంటూ వస్తుంది, పర్సెంటేజ్ తగ్గుకుంటూ వచ్చి ఎక్కడ పెంచుతారు? అసెట్ సి, అసెట్ జి ఉంది కదా, వీటిలో పర్సెంటేజ్ అనేది పెంచడం జరుగుతుంది. తర్వాత కన్జర్వేటివ్ లైఫ్ సైకిల్ ఫండ్ LC25లో వచ్చేసి ఈలో వచ్చేసి 25% ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. తర్వాత ఇప్పటి వరకు 35 ఇయర్స్ వచ్చేంత వరకు. సో ఆఫ్టర్ 35 ఇయర్స్ వచ్చేసి ఈలో 25% తగ్గకుండా వచ్చి ఈ అసెట్ సి, అసెట్ జి ఉంది కదా ఇందాక చెప్పినట్టు, ఇక్కడ ఈ సిజి, అసెట్ జి, అసెట్ సి కానీ జీలో కానీ పర్సెంటేజ్ పెంచుతారు. ఇది ఆటో చాయిస్ అనమాట. ఆటో చాయిస్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళే ఏదో ఒక మంచి స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అయితే మనకు ఇందులో కావచ్చు ఇందులో కావచ్చు ఏది కూడా ఇంత పర్ఫెక్ట్గా, ఇంత ఖచ్చితంగా ఇంత రిటర్న్ అనేది వస్తుంది అనేది మాత్రం ఎవరు చెప్పలేము. ఎందుకంటే ఇవంతా మార్కెట్, ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇదంతా కూడా ఒక రిస్క్తో కూడుకున్న పని. మన ఎంప్లాయీస్ అందరం కూడా ఎందుకు ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ రద్దు చేసి ఎందుకు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ పెట్టాలనుకుంటే, ఓల్డ్ పెన్షన్ సిస్టంలో వచ్చేసి ఒక పర్సన్, ఒక అఫీషియల్ రిటైర్డ్ అయిన తర్వాత అతనికి ఉన్నటువంటి రిటైర్డ్ అయ్యేటప్పుడు ఉన్నటువంటి బేసిక్లో 50% పెన్షన్గా ఇవ్వాలనేది చెప్తుంది. బట్ ఈ ఎన్పిఎస్లో వచ్చేసి ఎంత అమౌంట్, ఇంత ఖచ్చితంగా ఇంత అమౌంట్ వస్తుంది అనేది ఎవరికి తెలియదు అనమాట. అందుకు మనం ఎప్పుడైనా కానీ ఈ ఎన్పిఎస్ను రద్దు చేయాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని ప్రతి ఒక్కరం కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా కోరుకుంటుంటారు. ఓకేనా. సో ఈ విధంగా అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇది యాక్టివ్ చాయిస్ అండి, ఇది ఆటో చాయిస్. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇంతవరకు అర్థమైందా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఈ డీటెయిల్స్ అనేవి, ఈ ఒక సబ్స్క్రైబర్ యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేది ఏ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది ఈ పిఓపీలు కావచ్చు, సిఆర్ఎల్ కావచ్చు ఎవరికి కూడా మనం డిస్క్లోజ్ చేయకూడదు. అంటే ఎవరికి కూడా బయట వాళ్ళకి ఎవరికి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి, డిస్క్లోజ్ చేయకూడదు. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకు అమౌంట్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలి, ఏ విధంగా డ్రా చేసుకోవాలి. 60 ఇయర్స్. సో 60 ఇయర్స్ దాటిన తర్వాత ఒకటి, 60 ఇయర్స్ ముందు ఒకటి, అంతే కదా. 60 ఇయర్స్ పైన ఉన్నప్పుడు డ్రా చేస్తే ఏమవుతుంది, 60 ఇయర్స్ కంటే ముందే ఉన్నప్పుడు డ్రా చేస్తే ఏమవుతుంది. 60 ఇయర్స్ దాటిన తర్వాత జనరల్గా వచ్చేసి 80 to 70 ఇయర్స్ వాళ్ళు ఈ ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. 75 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా మనం కాంట్రిబ్యూషన్స్ పే చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. 75 ఇయర్స్ వచ్చేంత వరకు. తర్వాత ఒక ప్రాన్ నెంబర్ మనం ఓపెన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలంటే 18 to 65 ఇయర్స్ ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక ప్రాన్ రావాలంటే 18 to 65 ఇయర్స్. ఓకేనా. తర్వాత ఇప్పుడు 60 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరైతే మనం రిటైర్ అవుతారో వాళ్ళకి వచ్చేసి అంతవరకు వాళ్ళ పెన్షన్ వెల్త్ అక్యూములేట్ అనేది ఉంటుంది. పెన్షన్ వెల్త్ అక్యూములేట్ అని వాళ్ళ పెన్షన్ సంపాదన అంతా ఒక ఇంట్రెస్ట్ అంటే రిటర్న్స్తో కలిపి కూడినటువంటి ఆ సంపాదన అంతా ఎంత ఉంటుందో దాంట్లో వచ్చేసి 60 ఇయర్స్ దాటిన తర్వాత మనం ఎంత డ్రా చేసుకోవచ్చు అంటే 60% అనేది విత్డ్రాయల్ చేసుకోవచ్చు. 60% విత్డ్రా చేసుకుంటే రిమైనింగ్ 40% వచ్చేసి ఈక్విటీస్లో పెట్టాలి. మళ్ళీ ఈక్విటీ ఫండ్స్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ 40% అమౌంట్లో ఎంత వచ్చేటటువంటి రిటర్న్స్ని బట్టి మనకి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఒకవేళ ఈ 60 ఇయర్స్ దాటిన తర్వాత ఈ డ్రా చేసుకునేటప్పుడు అమౌంట్ అనేది మనం ఒకవేళ డ్రా చేసుకోకుండానే 75 ఇయర్స్ వరకు కూడా మనం కాంట్రిబ్యూషన్స్ పే చేయొచ్చు, లేదా 75 ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ లంసమ్ విత్డ్రాయల్ అనేది డ్రా చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఒకవేళ మన ఈ పెన్షన్ వెల్త్ మొత్తం అక్యూములేట్లో ఎంతైతే ఉందో అది ఒకవేళ 5 లక్షల కంటే తక్కువ ఉంటే కనుక 5 లక్షల కంటే తక్కువ ఉంటే మనం 100% డ్రా చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేది ఒకవేళ 60 ఇయర్స్ బిలో ఉంటే, 60 ఇయర్స్ కంటే ముందే ఉంటే కనీసం ఎన్పిఎస్లో ఎవరైనా కానీ కనీసం ఒక 10 ఇయర్స్ అనేది ఖచ్చితంగా డిపాజిట్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 10 ఇయర్స్ అనేది
కంటిన్యూ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 60 ఇయర్స్ కంటే ముందే వాలంటీర్లకు మనం ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మాత్రం 80% ఆఫ్ ది అమౌంట్ అనేది ఫండ్స్లో, ఈక్విటీస్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓన్లీ 20% మాత్రమే మనం డ్రా చేసుకునేదానికి అవకాశం ఉంది. తర్వాత ఒకవేళ ఈ లంసమ్ అమౌంట్ అనేది లెస్ దాన్ 2.5 lakh ఉంటే, 2 లక్షల కన్నా 2.5 లక్షల కన్నా 2.5 lakh అంటే తక్కువ ఉంటే కన్నా మనం 100% లంసమ్ అమౌంట్ అనేది ఒకటేసారి డ్రా చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఓకేనా. ఒకవేళ ఈ పర్సన్ కానీ చనిపోతే కన్నా, ఒకవేళ సబ్స్క్రైబర్ చనిపోయినట్టు కన్నా అతని పెన్షన్ వెళ్తే ఎంత అయితే అమౌంట్ అనేది అక్యూములేట్ అయి ఉంటుందో అదంతా కూడా నామినీకి చెల్లిస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్పిఎస్ గురించి అండి, ఎన్పిఎస్ గురించి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇంకేముంది మనం ఎన్పిఎస్లో ఇంకేం లేదు, ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ చెప్పేసినట్టే. అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎన్ని సంవత్సరాల వాళ్ళు ఓపెన్ చేయాలి, తర్వాత దాని ఫీచర్స్ ఏమున్నాయి, లో కాస్ట్ అని చెప్తుంది, సింపుల్ అని చెప్తుంది, ఫ్లెక్సిబిలిటీ ఉందని చెప్తుంది, తర్వాత పోర్టబుల్ అని చెప్తుంది, తర్వాత ఎప్పుడు సెక్షన్ ఏ సెక్షన్ ప్రకారం ఎంత అమౌంట్ మనం డిడక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అది చెప్పడం జరిగింది. తర్వాత టైర్ 1 అంటేనే, టైర్ 2 అంటేనే చెప్పడం జరిగింది. టైర్ 1లో మినిమం అమౌంట్ ఎంత, సబ్సిక్వెంట్ డిపాజిట్స్ ఎంత, తర్వాత టైర్ 2లో మినిమం డిపాజిట్ ఎంత, సబ్సిక్వెంట్ డిపాజిట్స్ ఎంత, ఒక ఇయర్లో ఎన్ని డిపాజిట్ చేయాలి తెలుసుకున్నాం. తర్వాత ఒక సిఆర్ఏ వెబ్సైట్ ఏంది, ఒక ప్రాన్ నెంబర్ని ఎలా అప్లై చేయాలి, తర్వాత ఒక సిఆర్ఏ అంటే ఏంటి, తర్వాత వచ్చేసి దాంట్లో ఈ యాక్టివ్ చాయిస్ ఏంటి, తర్వాత ఆటో చాయిస్ అంటే ఏంటి తెలుసుకున్నాము. తర్వాత యాక్టివ్ చాయిస్లో, ఆటో చాయిస్లో వచ్చి యాక్టివ్ చాయిస్లో అసెట్ క్లాస్ ఈ అంటే ఏంటి, అసెట్ క్లాస్ సి అంటే ఏంటి, అసెట్ క్లాస్ జీ అంటే ఏంటి, అసెట్ క్లాస్ ఏ అంటే ఏంటి తెలుసుకుంటాం. తర్వాత యాక్టివ్ చాయిస్లో అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్ LC50 అంటే ఏంటో తెలుసుకున్నాం. కన్జర్వేటివ్ లైఫ్ సైకిల్ ఫండ్ LC25 అంటే ఏంటో తెలుసుకున్నాం. తర్వాత 60 years అబవ్ ఉన్నప్పుడు మనం డ్రా చేస్తే ఏమవుతుంది, 60 years బిలో ఉన్నప్పుడు డ్రా చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్లో మనం తెలుసుకుందాం. ఓకేనా. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో FEMA అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఫారిన్లో ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు చేసుకున్న మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ మేనేజ్మెంట్ యాక్ట్ కింద RBI సూచించిన దాని ప్రకారం లోబడి ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు జస్ట్ ఒక కామెంట్స్లో ఒక కామెంట్ ఎంటర్ చేయండి, ఐ విల్ గివ్ రిప్లై. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. నాకైతే ఈ ఎన్పిఎస్ గురించి కష్టమేమో అనిపించలేదు. నేను యాక్చువల్గా ఈ ఎన్పిఎస్ గురించి చదివే ముందు అయితే ఎన్పిఎస్ అంటే ఏంటో చాలా పెద్ద టాపిక్ ఏమనుకున్నాను. ఓకే, మన ఎగ్జామ్ వరకు సింపుల్గానే మనం అర్థం చేసుకునే విధంగానే ఉంది నాకైతే. ఓకేనా. సో తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ ఎన్పిఎస్ అనేది, సో ఈ నేషనల్ పెన్షన్ సిస్టంలో మనం ఒక విత్డ్రాయల్ చేయడానికి కానీ, ఒక క్లెయిమ్ ప్రాసెసింగ్ చేయడానికి కానీ, ఒక మెచ్యూరిటీ క్లెయిమ్స్ కావచ్చు, ఒక డెత్ క్లెయిమ్స్, ఇలాంటి వాటన్నిటిని కూడా మానిటర్ చేయడానికి సిఆర్ఏ అనేది, సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ అనేది ఒక సెల్ని ఏర్పాటు చేయడం. ఒక సెల్ అంటే ఒక కేంద్రం, అదేంటే ఎన్పిఎస్ సిపిఎస్ అంటారు. అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ క్లెయిమ్ ప్రాసెసింగ్ సెంటర్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ క్లెయిమ్ ప్రాసెసింగ్ సెంటర్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఎన్పిఎస్ సిపిఎస్ అనేది అన్ని క్లెయిమ్స్కి సంబంధించినటువంటి విషయాలను పర్యవేక్షిస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి.